సెప్టెంబర్ 20 దేవుని వాక్య ధ్యానం. ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తన 121:7. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ప్రభు మహాకృప మనలను మరొక నూతన దినంలోనికి ప్రవేశింపజేసింది. ఈరోజు దేవుని వాక్యము మనల్ని ఎంతగా ధైర్యపరుస్తుందో చూడండి. నీ ప్రాణమును కాపాడుట, ఇది సర్వసాధారణమైన విషయం కాదు. ఈ లోకంలో ఏదైనా ఎవరైనా చేయగలరేమో, కానీ ప్రాణాన్ని కాపాడడం, బ్రతికించడం, ఆయుష్ పొడిగించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. విశేషంగా ప్రపంచానికి కరోనా ఒక గుణపాఠం నేర్పించింది. ఎంత కోటీశ్వరుడైనా తన ప్రాణాన్ని తాను ఎక్స్టెండ్ చేసుకోలేకపోయాడు, దానిని పొడిగించుకోలేకపోయాడు. ఎందుకో తెలుసా? ప్రాణములు అనేవి ఆత్మ వశము, దేవుని వశముగా ఉన్నాయి. అలాంటి వశమైనటువంటి ప్రాణాన్ని ప్రభు నిన్ను ఆ ప్రాణముతో కాపాడుతాను అనే వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. నీ ప్రయాణంలో, నీ పని పాటల్లో, నువ్వు తలంచిన తలంపులలో అన్నిటిలో ఆయనే నిన్ను కాపాడేవాడు. చాలామంది ఆలోచించేది, తన ప్రాణాలను గురించి తొందరపడతారు, తన ప్రాణములను ఆయాసపరుచుకుంటారు, తన ప్రాణమును దేవునికి దూరంగా వారు వాటిని ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే ఒక ధనవంతుడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని తన ప్రాణంతో మాట్లాడుతూ ఉన్నాడు. అదే దావీదు రాజే, మరొక రాజు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటున్నాడు. నీ ప్రాణము తప్పరెళ్ళి సుఖముతో, సంతోషముతో, ఆనందంగా ఉండాలి అని నువ్వు ఆలోచిస్తే ముందటి కాల సంగతులను ఆలోచించకూడదు. ముందటి కాలములో నా ప్రాణము ఎలా ఉండబోతుంది అనే తొందర అనేటువంటి గొప్ప భారం నీ హృదయంలో లేకుండా ఉండాలి అని అంటే నువ్వు ప్రభువు చెంత ఉండాలి. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాలి, ఆయన మాటను విశ్వసించాలి. నా ప్రాణాన్ని ఆయన కాపాడుతాను అని వాగ్దానం ఇచ్చాడు, ఆయన మాట ఇచ్చాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని నమ్మినప్పుడు నీ ప్రాణము నెమ్మదితో ఉంటుంది. లేదా మన ప్రాణం ఎప్పుడు ఏదో దాని గురించి తొందరపడుతూనే ఉంటుంది. ఆ తొందరలో నువ్వు ఉన్నావా? ఈరోజు నువ్వు ఏదైనా తొందరను బట్టి నీ ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నావా? పరుచుకోవద్దు. నిన్ను రక్షించిన ప్రభువు, నిన్ను సృజించిన దేవుడు, ఆ ప్రభువే నీకు నీ ప్రాణములకు విశ్రాంతిని, నీ ప్రాణానికి నెమ్మదిని, నీ ప్రాణాన్ని కాపాడే బాధ్యతను తీసుకొని ఆయన నీ ప్రక్కనే, నీతోనే, నీలోనే ఉన్నాడు. ప్రభు నిన్ను, నీ ప్రాణమును, నీ కుటుంబాన్ని కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, బిడలు ప్రాణముల పట్ల కలిగి ఉన్న ఆందోళనను తీసివేసి సంతోషము, నెమ్మది దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు జయం అనుగ్రహించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. నీ రక్షణ ఆనందం బిడలకు దయచేయండి. అనారోగ్యం ఉన్న బిడలకు స్వస్థత అనుగ్రహించి దినదీవులతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.